టీమిండియా జూన్ 20వ తేదీ నుంచి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. అయితే ఈ సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ ప్రకటించిన జట్టులో పెద్ద లోటు ఏమైనా కనపడింది అంటే అది ఖచ్చితంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యర్. అవునా? శ్రేయస్ అయ్యర్ లేకపోవటము. అయితే ఇషాన్ కిషన్కి చోటు దక్కింది కానీ ఐపీఎల్లో సరిగ్గా రాణించకపోయినా శ్రేయస్ అయ్యర్కి ఐపీఎల్లో అద్భుతంగా రాణించి తన జట్టును ఫైనల్ వరకు తీసుకువెళ్ళిన ఒక గొప్ప ఘనత శ్రేయస్ అయ్యర్కి వచ్చింది. అలాంటి తనను ఎందుకని యాక్సెప్ట్ చేయలేదు అని జట్టును విడుదల చేసిన సమయంలో బీసీసీఐని అడిగితే ఆ టైంలో అక్కడున్న గౌతమ్ గంభీర్ నేను సెలెక్టర్ని కాదు, వెళ్ళి సెలెక్టర్ని అడగండి అంటూ మాట దాటేశాడు. కానీ కట్ చేస్తే కరెక్ట్గా 2 రోజుల క్రితం మళ్ళీ బీసీసీఐ వాళ్ళు రీమీటింగ్ పెట్టినప్పుడు శ్రేయస్ అయ్యర్ని భారత జట్టులోకి కలపడం కోసం, అలాగే టెస్ట్ క్రికెట్ ఆడే క్రమంలో జూన్ 20వ తారీఖు నుంచి శ్రేయస్ అయ్యర్ని జట్టులో చేర్చాలి అన్న ఆలోచన బీసీసీఐకి వచ్చింది. అయితే ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎక్కడైతే టాలెంట్కి పర్ఫార్మెన్స్కి అగ్రపీఠం వస్తుందో ఖచ్చితంగా ఆ ఆటగాడు ఇక జట్టులో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి అంటూ శ్రేయస్ అయ్యర్ను ఉద్దేశిస్తూ మాట్లాడాడు. అప్పుడేమో నేను సెలెక్టర్ని కాదు అంటూ మాట దాటేసిన గంభీర్ ఇప్పుడు టాలెంట్కి ఖచ్చితంగా మేము మార్కులు ఇస్తాము, మేము అవకాశం ఇస్తాము, తుది జట్టులో అవకాశం వస్తుంది అంటూ శ్రేయస్ అయ్యర్ని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్టయితే తొందరలోనే శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు భారత జట్టుతో కలవబోతూ ఇక ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. గంభీర్ తలుచుకుంటే ఆటగాళ్లకు కొదవే ఉంటుంది చెప్పండి.